శంభో శంకర హర మహాదేవ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మాతా కనకదుర్గై తుయిద్య, వనదేవతలు సిమ్మక్క సారక్క తుయిద్య, ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్య. 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 12వ రాశి మీనరాశి వారి జాతకం, జ్యోతిష్యం, భూతభవిష్యత్తు, వర్ధమానం, శుభయోగం, అశుభయోగం ఎలా ఉందో, రాజకీయ యోగం, చదువు యోగం, ఉద్యోగం చూడు. జానకిరామ్ మీనరాశి వారి జ్యోతిష్యం సెప్టెంబర్ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు. ప్రశ్న: శాస్త్రం తరించిన పని, అనుకున్న కోరిక, వివాహ బలంది, సంతాన బలంది, కుటుంబ బలంది, నమ్మిన పనిది, చేసే పనిది, అనుకున్న పనిది. మరి జాతకంలో కుటుంబ బలంది ఎలా ఉంది చూడు. మీనరాశి వారి జాతకంలో రాముల వారు వచ్చినండి వారి పేరు మీద, సీతారాములు వచ్చిన వారి జాతకంలో. మీనరాశి వారి జాతకంలో ఏలినాటి శని ప్రభావం ఈ సంవత్సరం మాత్రం మొదలైందండి. కానీ అంతగా నష్టం ఏం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. మీనరాశి వారికి మాత్రం ముఖ్యంగా మాత్రం చతుర్థ స్థానంలో మాత్రం శుభయోగం ఉన్నది వారి జాతక బలంలో. కానీ ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి వారి పేరు మీద. ఆరోగ్యానికి ఎంత శ్రద్ధ తీసుకుంటే అంత మంచిది. కానీ మాత్రం కొద్దిగానే అనారోగ్యం ఉంది కదా అనుకొని మాత్రం మీరు అశ్రద్ధ తీసుకుంటే ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. మీనరాశి వారి జాతకానికి విద్యా బలంలో మాత్రం విద్యాకారకుడు గురుగ్రహం అనుకూలత ఉంది కాబట్టి, ఉచ్చస్థానంలో ఉన్నది కాబట్టి చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉన్నది. విద్యార్థులకు మాత్రం రాష్ట్రపరంగా, దేశ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, లేదా స్కూల్ స్థాయిలో కానీ మాత్రం ఖచ్చితంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశం ఉంది. అలాగే కాలేజీ స్థాయిలో కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశం ఉంది. కానీ మాత్రం 16 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాలు ఉన్న వారికి కలిసి వస్తుందండి. 24 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల వరకు కూడా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. విద్యారంగంలో మాత్రం బీఈడీ రంగంలో అంటే కరెక్ట్ టీచర్ రంగంలో, లెక్చర్ రంగం ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే మాత్రం డాక్టర్ కోర్సు చదివేవారు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతకంలో ధన విషయంలో, ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ వీరి జాతకంలో చూడాలంటే మాత్రం నరదిష్టి అయితే చాలా ఉన్నది వీరి పేరు మీద. కానీ ఆ నరదిష్టి నివారణకు మాత్రం ఖచ్చితంగా వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఆంజనేయ స్వామి పూజ చేయటం లేదా లక్ష్మీ నరసింహ స్వామి పూజ చేయటం చాలా మంచిది. కానీ రాముల వారు వచ్చారు వీరి జాతక బలానికి, సీతారామచంద్రులు వచ్చారు కాబట్టి సీతారామచంద్రులు వనవాసం అనుకోవద్దండి. కానీ కళ్యాణమైన వారు భార్యాభర్తలు ఒకటే మాట మీద నడిస్తే చాలా మంచిది. మీనరాశి వారి జాతకానికి ఉత్తరభద్ర నక్షత్రం వారికి చాలా వరకు శుభయోగాలు ఉన్నాయండి. అలాగే మాత్రం రేవతి నక్షత్రం వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఉత్తరా నక్షత్రం వారికి మాత్రం ఉత్తరభద్ర నక్షత్రం వారికి మాత్రం 8వ సంఖ్య వస్తుందండి. వారి జాతకానికి శని మహారదశ, అలాగే మాత్రం రవి మహారదశ రేవతి నక్షత్రం వారికి వస్తుంది. ఆదివారం చాలా మంచిది. కానీ సూర్యుడు శనీశ్వరుడు వేరువేరు కాదండి, తండ్రి కొడుకులే వారు. ఆ రెండు గ్రహాలకు పడదు కాబట్టి వీరి చేతులారా కొన్ని ఇబ్బందులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. వీరికి మానసికంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు మీనరాశి వారు. ధన విషయం కావచ్చు, విద్య విషయం కావచ్చు, కళ్యాణ విషయం కావచ్చు, లేదా కార్య విషయం కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా రణరంగమే ఉంటుంది వారి జాతకంలో. రణరంగం ఎలా ఉంటుందంటే మాత్రం వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ఎక్కడ పోయినా వీరికి ఇబ్బందులు పెట్టాలని చూస్తారు. ఒక పెద్ద బాధ్యత ఇస్తారు వీరికి రాజకీయ రంగంలో. ఆ పెద్ద బాధ్యతలు మాత్రం కొందరు మాత్రం వీరికి అనుకూలంగా తయారవుతారు, కొందరు మాత్రం వీరికి విరోధంగా తయారవుతారు. దాని మూలంగా ఎవరికి సర్ది చెప్పాలో అర్థం కాదు వీరి జాతక బలానికి. కానీ అధిష్టాన వర్గం నుంచి వీరికి పెద్దగా మాత్రం ఒక గొప్ప అవకాశం వచ్చే అవకాశం ఉంది. అది ఆంజనేయ స్వామికి కూడా మాత్రం చాలా వరకు సంతోషకరం అవుతుంది. ఆ శనేశ్వరుడు మాత్రం ఒక ఆంజనేయ స్వామికి ఏం చేయలేకపోయిండండి. శివుడు కూడా ఇబ్బందులు పెట్టిండు, సత్య హరిశ్చంద్రుడు కూడా ఇబ్బందులు పెట్టిండు. అలాగే మాందాత గొప్ప చరిత్ర సృష్టించిన చక్రవర్తులు కూడా ఇబ్బంది పెట్టిండు. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా కంప్యూటర్ రంగం ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. కళాకారులు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలండి. ఆ కళా సరస్వతి సహకారం చేయాలంటే వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా విఘ్నేశ్వరుడికి పూజ చేయాలి, శివుడికి పూజ చేయాలి. కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంది. నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉంది. ధన విషయంలో సరే, ఆరోగ్య విషయంలో సరే, కుటుంబ విషయంలో అయినా సరే, ఏ విషయంలో అయినా సరే లాభయోగం అవుతుంది. అలాగే నవగ్రహాలని కూడా పూజ చేయాలండి. ఇది విని చూసి ఆచరించే వారికి మీనరాశి వారికి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి. శుభం భూయత్.